దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుని కృపను బట్టి నాకు దేవుడు అనేకమైన పాటలు ఆ సందర్భంలో నేను అది కూర్చొని ఆలోచించి రాసింది అనేది కాదు. కానీ ఒకసారి నేను సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఒక పాట, స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు ఒక పాట, నిద్రపోతుంటే లేపి ఒక పాట, అలాగా దేవుడు నన్ను ఈ విధంగా నడిపిస్తున్నాడు. ఇంచుమించు నేను 11వ ఆల్బమ్ చేస్తూ ఇంకా కనీసం 100 పాటలు ఉంది. ఇంకా వాటిని బయటికి తీసుకురావాలి. నా గురించి, ప్రభు నాకు ఇచ్చిన పరిచయం గురించి మీరందరూ నాకు ప్రభుతోడే ఉన్నట్లుగా మీరందరూ నన్ను జ్ఞాపకం చేసుకోనండి. సోమన్న నా పేరు. మొదటిలో నా ప్రారంభంలో నాకు ఎట్లా అంటే పాట వచ్చినప్పుడు అది కంఠస్థ చేసుకుని వెంటనే దానిని రాసుకునేవాడును. కొంతసేపు అయినాక చిన్న చిన్న ఫోన్స్ వచ్చినాక నాకు ఒక పాట వస్తే ఆ పాట ఒక బీచం వల్ల వస్తుంది. ఫుల్ సాంగ్ రాదండి. ఫస్ట్ తొలి పలుకులు వస్తాయి. దానిని నేను కాపాడుకుంటాను. వెంటనే దానిని వాయిస్ రికార్డింగ్ కానీ లేకపోతే వీడియో రికార్డింగ్ కానీ చేసుకొని వెంటనే టైం వచ్చినప్పుడు దానికి వీడియో ఫార్మాట్గా దానికి మ్యూజిక్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ రోజున చంటి బిడ్డ అనే ఆ పాట నాకు ఏ విధంగా ప్రభు ఇచ్చినాడంటే, నేను ఫస్ట్ 2007లో కాబోలు కార్లో నేను ఉదయమే 4:30కి ఇంట్లో నుంచి లేచిపోయి వెళ్తున్నాను. బేగంపేటలో నా ఇల్లు. అక్కడ నాగోల్ అని చెప్పేసి అక్కడ బీటీఎం హాస్టల్ మరి స్కూల్ అనేది క్రిస్టఫర్ బోడా గారు బంజారా ట్రైబల్ మిషన్ స్కూల్. ఆయన చేసే సేవలో నన్ను వారంలో ఒక రోజు వచ్చి అక్కడ ఆ పిల్లలకి వైద్యం చేయమని చెప్పారు. అందుకే ఆ ఉదయకాలంలో ఆ రోజు ఆ మండే రోజున నేను కార్లో వెళ్తున్నాను. ఇంకా చీకటి, సూర్యుడు ఇంకా ఉదయించలేదు. ఆ టైంలో నేను వెళ్తుండగానే ఒక పాట వచ్చింది. మళ్ళీ నేను మర్చిపోతానని చెప్పేసి కారును ఒక పక్క నడిపిస్తూ ఇంకా సూర్యుడు ఉదయించలేదు. కారు వెళ్తున్నప్పుడు ఈ పాట వచ్చినప్పుడు నేను వెంటనే ఒక చేతితో కారుని నడుపుతూ, వేరే చేతి అయితే పొద్దున్న ఎక్కువ ట్రాఫిక్ ఉన్నది కదా, అంత ప్రమాదమైంది కాదు. ఆ పాటను నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు ఆ పాటను వీడియోని మీకు చూపిస్తాను. చంట బిడ్డ వలనే నేను నిన్ను నమ్ముటకును, చంట బిడ్డ వలనే నేను నిన్ను నమ్ముటకును. నేర్పించుము దేవా, నేర్పించుము ప్రభు, నేర్పించుము పరిశుద్ధాత్మ దేవుడా. చంట బిడ్డ వలనే నేను. ఇది చూస్తే బాగలేదు కదండి, అస్సలు బాగలేదా? కాదండి, ఇది ఒక బీజం లాంటిది. చంటి బిడ్డ వలనే నేను నిన్ను నమ్ముటకు, చంటి బిడ్డ వలనే నేను నిన్ను నమ్ముటకు. నేర్పించుము తండ్రి, నేర్పించుము యేసు, నేర్పించుము పరిశుద్ధాత్మ దేవుడా. చంటి బిడ్డ వలనే మార్పు నొందే బిడ్డలు వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు. బిడ్డ వల్లే తన్ను తానే తగ్గించుకొనవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడగను. చంటి బిడ్డ, చంటి బిడ్డ. అహంకారం లేని హృదయం కలిగి ఉన్న దావీదు కండ్లును తన నెత్తికి ఎక్కించుకొనలేదు. తల్లి పాలు విడిచిన పిల్ల తల్లి వద్ద ఎలాగూ చింత లేక ఉంటుందో అట్లనే నా ప్రాణము ఉందన్నాడు దావీదు.
ఇది బాగుంది కదా. మన యొక్క క్రైస్తవ జీవితం కూడా ఏదో వచ్చినప్పుడు ఎట్లా ఉన్నామో అదే విధంగా కాదు, కానీ అన్ని కోణాలలో మనము యేసు ప్రభు వలె ఎదిగే వారిగా మనము ఉండాలి. అదేనండి, తండ్రి ఒక పోలికలలో మనల్ని అసలు ఆయన చేసినట్లుగా, ఆయన ఫోటో తీసుకున్నట్టుగా మనం అందరము ఎలాగ ఎదగాల ప్రతిదినము ప్రభు వలె. ఇప్పుడు రండి నాతో పాటు ఈ వచనం చూడండి. మత్తయి సువార్తలో మాథ్యూస్ గాస్పెల్ 18th chapter 2-4 verses. ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ప్రభు చెప్పిన ఈ మాటల మీద ప్రభు నాకు ఇచ్చిన ఈ పాట ఏ విధంగా అండి, తెలుగు నాకు సమంగా రాదు. ఆయనను దేవుడు నాకు ఇచ్చిన తలాంత ఎలా ఉన్నదో అది దేవునికే మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఒక చంటి బిడ్డని ఏం చేశారండి? పాప ఇక్కడికి రా, ఇక్కడ రా అమ్మా, ఇక్కడ నిల్చుకో అమ్మా, రౌండ్గా ఒకసారి తిరిగమ్మా, ఇంకమ్మా ఇక్కడి నుంచి పరిగెత్తి ఆ స్టాండ్ ముందుగానే వచ్చేసి పరిగెత్తాలిరా, త్వరగా వచ్చేసి. వెరీ గుడ్, ఎగురు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. పై కూర్చో. ఒక చంటి బిడ్డ ఏం చేశారండి? పిలిచాడు. ఎంతో మంది ఉంటే వస్తే ఆమెకు ఏం చెప్పింది? లోబడింది, వచ్చినాక తీసుకుని వెళ్ళి నిలవపెట్టారు. అప్పుడు ఆయన మాటలు గాయకొనడము చెడ్డి బిడ్డలో ఒక లక్షణం. మనకంతా ఇష్టం వచ్చినట్లుగా చేసుకొనడం, మనకు కావాల్సిందే చేసుకుని వెళ్ళిపోతున్నామే. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నది ఏంటంటే, ఆయన ఆజ్ఞాపించిన మాటలు ఏంది? మనము చనిపోయిన వారుగా ఉందాం, ఎదగాలి. ఎందుకు నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను పెద్ద, నేనే సింహాసనం మీద కూర్చోవాలని చెప్పి ఆ యుద్ధం చేస్తున్న శిష్యులతో ప్రభు వాళ్ళకి ఇచ్చిన సందేశము, బిడ్డలారా బాగానే ఉంది, కానీ పరలోకంకు నువ్వు వెళ్తావా? ఫస్ట్ పరలోకంలో రాజుగా ఉండడం వదిలిపెట్టు. ఫస్ట్ నువ్వు ప్రవేశిస్తావో లేదో ఆలోచించుకోనండి. ఎందుకంటే ఫస్ట్ మీరు ఎత్తబడాలి. చంటి బిడ్డగా యేసు ప్రభు మాటలు గాయకునే బిడ్డలుగా ఉన్నప్పుడే పరలోక రాజ్యములో ప్రవేశించవచ్చు. ప్రవేశించినాక కూడా కుడి ఎడం పక్కన వాడేవాడు? పరలోకంలో కూడా ఎవరు పెద్దవాడండి? చంటి బిడ్డగా ఉండేవారే. చంటి బిడ్డగా ఉంటేనే గొప్పవాడవుతాం. మార్పు నొందే బిడ్డలు వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు. బిడ్డ వల్లే తన్ను తానే తగ్గించుకొనవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడగను. చంటి బిడ్డ. ఈ రోజున దేవుడు కోరుతున్నాడు, నువ్వు గొప్పవాడని నిన్ను నీవే హెచ్చించుకుంటున్నావా? బిడ్డ, తగ్గించుకో, మారు మనసు నువ్వు పొందుకో. చంటి బిడ్డగా నువ్వు మారాలి. ఆ పీటరు యోహాన్లతో చెప్పినట్టు మొదట్లో మీరు మారు మనసు పొంది మీరు చంటి బిడ్డలుగా మారండి. అప్పుడు మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. అక్కడ కుడి పక్కన ఎడం పక్కన కూర్చోవాలని చెప్పి ఆశతో వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? కుడి పక్కన కానీ ఎడం పక్క కానీ కూర్చోపెట్టేటకు నాకు అధికారం లేదమ్మా, తండ్రికే ఉంది. హల్లెలూయా. తండ్రి ఎవరికి ఇస్తారండి? తగ్గించుకుని వారికే, తమ్ము తామే తగ్గించుకుని వారికే యేసు ప్రభు అన్నారు. హల్లెలూయా. ఇంకా మరో వేరే వచనానికి వెళ్తామండి. 131వ కీర్తన. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచున్నవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనట లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇజ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. అహంకారం లేని హృదయం కలిగి ఉన్న దావీదు
కండ్లును తన నెత్తికి ఎక్కించుకొనలేదు. తల్లి పాలు విడిచిన పిల్ల తల్లి వద్ద ఎలాగూ చింత లేక ఉంటుందో అట్లానే నా ప్రాణము ఉందన్నాడు దావీదు. ఇలాంటి చిన్న బిడ్డ ఇప్పుడు ఇలాంటి పెద్ద అమ్మాయ. దావీదు ప్రాణం ఎలాగుందంట? తల్లి పాలు విడిచిన ఆ పిల్ల లాంటిదంట. 1 సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాల లోపల పాలు మానిపించి గట్టి పదార్థాలు తినిపిస్తారు. విశ్వాస జీవితంలో కూడా అట్టి స్థితి ఉంది. ఎప్పుడు పాలు లాంటి వాక్యం మీకు అందించేది అనేది కాదు, కానీ బలమైన ఆహారం, రొట్టె మాంసములు మీరు తినగలిగిన స్థాయిలో ఎదగాలని చెప్పి పౌలు చెప్పారు హెబ్రీయులకు. ఎప్పుడు కూడా చిన్నగా ఉండక మనం తల్లి పాలు విడిచిన ఆ బిడ్డ ఇంకా ఈ వయసుకు వచ్చినప్పుడు అలాంటి స్థితిలో ఆయన ఏముందంట? ఆయన ప్రాణము నీ యొద్ద ఉన్నది. ఎవరితో చెప్తున్నాడు? నా ప్రాణమా తినుము తాగము అంటే ఆయన ప్రాణం ఆయనలోనే ఉంది. ఆ ధనవంతు తన ప్రాణముతో చెప్పుకున్నాడు. దావీదైతే ఆ చంటి బిడ్డ తల్లికి ఎంతనో కృతజ్ఞతా స్తుతులు, హృదయం ఎంతనో చిన్నదానిగా, అమ్మా నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు నాకు పాలు ఇవ్వకపోయినా ఓకే, నువ్వు నన్ను మంచిగానే ఉంచుతావు, నాకు మంచి చేస్తూనే ఉంటావు, నాకు ఇంకా బిర్యానీ వండి పెడతావు, నాకు తెలుసు అది అని చెప్పి ఆ విధంగా తల్లి దగ్గర ఉన్నట్టుగా మన ప్రాణాన్ని మనము ఆయన యొద్ద పెట్టాలి. ఇంకెక్కడో కాదండి, లోకంలో పెట్టేది కాదు, లోకంకి ఇచ్చేది కాదు. లోకము, దానిలో ఉండే వైభవము, ఇవన్నీ కూడా చూడండి నశించవై ఉన్నది. అందులో పాటు నువ్వు కూడా నశించిపోతావు, నీ ప్రాణము నశించిపోతుంది. కానీ నశించక ఉండాలని తండ్రి ఒక ఉద్దేశం కనుక ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మనకి ఇచ్చున్నాడు కదా. మన కొరకు రక్షకుడుగా సిలువలో ప్రాణం పెట్టుంటే ఈ విలువైన రక్షణను మీరు అర్థం చేసుకోవాలి. ప్రభువలే ఎదుగుతున్న జీవితము, వాక్యం మీద కట్టుబడిన జీవితంలో ప్రభు మిమ్మల్ని దీవించాలని దేవుని ఒక ఆశ. నా హృదయం అహంకారంతో నిండట్లేదు. అహంకారం లేదు. దావీదుకు ఎంత అహంకారం ఉండాలండి? ఒక రాజుగా అభిషక్తుడుగా ఉంటున్నప్పుడు కీర్తనలు రాసిన వ్యక్తి, ఆయన హృదయంలో అహంకారం లేదు. ఆయన కళ్ళు నెత్తుకు వెళ్ళడం లేదు. ఇంకెవరో అయితే నువ్వేంటి నా దగ్గర రావడం అని చెప్పారు, కానీ కుంటివాడు ఆయన శత్రువుగా ఆయన ప్రాణం తీయడానికి ఆయన మామగారైన సౌలు ద్వారా కుమారుడు మెఫీబోషెతుని ఎక్కడ చేర్చుకున్నాడండి? హే కుంటాడా, నువ్వేంట్రా అని చెప్పాడా? నా పక్కన కూర్చో, నాతో పాటు నువ్వు తిను అని చెప్పి జాలి చూపించి కనికరం చూపించిన వ్యక్తి ఆయన కళ్ళు నెత్తికి వెళ్ళలేదండి. ప్రతి ఒక్కరిని కూడా చేర్చుకున్నాడు. అహంకారం లేనివాడిగా, ఆయన కళ్ళు నెత్తికి కించుకొని లేనివాడిగా, ఆయనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో హెచ్చించుకున్నట్టుకు, కానీ తగ్గించుకున్నాడు. తను తానే తగ్గించుకున్నాడు ఒక చిన్నవాడు వలె. 1 సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనము. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనముల మీద అతన్ని అధిపతినిగా నియమించును. ఏ సందర్భంలో ఈ మాట ఉత్పన్నమైంది? దేవుడు ఎందుకు పలికించారు సమయం ద్వారా? ఎవరికంటే సౌలు రాజుకి. ఒక రాజుగా అవ్వాలని మన ఉద్దేశం బాగానే ఉన్నది. ఎంతమందికి తెలుసు మీరు రాజుగా ఉండాలని? అమ్మా, నువ్వు రాజా కాదా? నువ్వు రాజువా కాదా? సత్యాన్ని మీకు తెలియాలి. యు షుడ్ నో. నువ్వు ప్రభు చేసింది నిన్ను రాజుగా, నన్ను రాజుగా చేయడానికి, రాజ్యం మనకి ఇవ్వడానికి. రాజ్యం మీదే, చిన్న మంద, భయపడద్దు, పరలోక రాజ్యం మీదే అన్నాడు. ఆ రాజ్యంలో కూర్చొని మీరు ఊడవాలా? చెప్తే చేయడమే. కాబట్టి ఆ రాజుగా ఉండాలని చెప్పేసంటే ఈ సౌలు రాజు ఏం చేశారండి? గైకొన్నాడా? గై కొనుక్కోకపోతే కిరీటం ఎగిరిపోయింది, తల ఎగిరిపోయింది, గుంటలో వెళ్ళిపోయాడు. తల సెపరేటు, బాడీ సెపరేట్ అయిపోయింది కదా. కాబట్టి దావీదుకు అధికారం వచ్చింది. మనము కూడా రాజులుగా కావాలంటే పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు సమయం సందర్భంగా చూస్తూ ఉంటే లోకంలో జరుగుతున్న ఆ విషయాలను బట్టి దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు రానై ఉన్నది చెప్పండి? భోజనము పానము కాదు కానీ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఓకే, డోంట్ వరీ. దేవుడు ఇంతవరకు చెప్పిన విషయాలంతా కూడా మనము ఆ యుగ సమాప్తంలో మనము ఉన్నాము. కృపయుగం ఒక
ముగింపులో దేవుని ఒక రాజ్యం ఒక ప్రారంభమయ్యే సమయంలో మనం ఉంటున్నాం. కాబట్టి మనము పరలోక రాజ్యంలో అసలు ప్రవేశించాలంటే మనమే జాగ్రత్త పడాలి. రెండవది, అక్కడ ఉంటున్న రాజ్యంలో రాజుగా ఉండే ఆ పిలుపులో మన బాధ్యత ఇక్కడ ఏమై ఉన్నది? గైకొనాలి, లోబడాలి. ఆయన మనకు చెప్పినట్లు మాటలు వింటే అంటే ఏంటది? ఫస్ట్ ఇది పెట్టి గైకొనాలి, అప్పుడే మనకు దొక్కుతుందని చెప్పి ప్రభు పదే ఇక్కడ సంఘానికి చెప్తున్నారు. వాక్యం చదివితే చాలదు, వాక్యమును గైకొనాలి. నెక్స్ట్ది మనము నాలుక. ఆ పాట గురించి కొన్ని విషయాలు మనం చూస్తామండి. ఈ పాట పేరు ఏంటి తెలుసా? నాలుక. పాట పేరు ఏమిటి? నాలుక. ఇది ఏ విధంగా వచ్చింది నా హృదయంలో, నా పొట్టలో అంటే 7వ తారీఖు ఏప్రిల్ నెల 2009లో బల్లం గారు నన్ను మా ఇంటిలో డ్రాప్ చేశారు. డ్రాప్ చేసినప్పుడు టీ తాగండి అని నేను చెప్పినప్పుడు మేమిద్దరము టీ తాగుతూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ టైంలోనే దేవుడు నాకు చెప్పులు లేని వాడినయ్యా, కమ్మలు లేని ఆమె అని చెప్పి ఈ పాటలంతా కూడా ఆయనతో షేర్ చేస్తూ ఉంటే, డాక్టర్ గారు మీరు నాలుక మీద పాట కట్టారా ఆయన అడిగితే బ్రదర్ నేను కట్టలేదు అన్నాను. అయింది 3 రోజులైంది. 10వ తారీఖున అదే నెల ఏప్రిల్లో 2009లో నేను 8:45 ఆ టైంలో పళ్ళు తోముకున్నాక బ్రష్ చేసుకుని నాలుకని గీసుకుంటున్నప్పుడు ఆ టైంలోనే దేవుడు ఒక ఆత్మ నాకు నాలుక అనే ఆ పాట ఒక తొలి పలుకు. నాకు ఆ టైంలో చిన్న వీడియో రికార్డింగ్ చేయాలని ప్రేరేపణ లేదు, ఒట్టి వాయిస్ రికార్డింగ్ చేశాను. అదే ఈ వాయిస్ రికార్డింగ్ ఏదైతే చేశానో 8:45 దాదాపు ఆ టైంలో ఎప్పుడండి 10వ తారీఖు 4వ నెల 2009లో నేను రికార్డ్ చేసిన ఇది ఒక తొలి పలుకు. ఆ పాటది ప్లే చేయండి. This is the 10th of April 2009 in the morning at about 8:15 after having my bath. While I was cleaning my tongue with a tongue scraper, or you call it a tongue cleaner, this song flowed into my heart. నీ నాలుకకు టంగ్ క్లీనర్ కంటే ఫైర్ ఇంజిన్ అవసరము, నీ నాలుకకు. ఇప్పుడు ఆ పాటను మీరు వినండి. నీ నాలుకకు టంగ్ క్లీనర్ కంటే ఫైర్ ఇంజిన్ అవసరము. నాలుక ఒక అగ్ని, నరకగ్ని వలన చిచ్చు పొంది ఉన్నది. చుక్కాని చిన్నదే గాని పెద్ద ఓడను కూడా గమ్యస్థానానికి చేరుస్తుంది. దుర్బోధ పలుకు నాలుక వినేవారందరినీ కూడా నరకగ్నిలోనికి చేరుస్తుంది. నీ నాలుకకు టంగ్ క్లీనర్ కంటే ఫైర్ ఇంజిన్ అవసరము. నాలుక ఒక అగ్ని, నరకగ్ని వలన చిచ్చు పొంది ఉన్నది. బోధకులమని మీరు ఎవరు పిలవబడవద్దు
శిష్యులకు బోధించెను, యేసు శిష్యులకు బోధించెను. బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉందని మీరు తెలుసుకొని అనేకులు బోధకులు కాకుండుడి రాస్తారు యాకోబు సంఘానికి. నాలుకకు టంగ్ క్లీనర్ కంటే ఫైర్ ఇంజిన్ అవసరము. నాలుక ఒక అగ్ని, నరకగ్ని వలన చిచ్చు పొంది ఉన్నది, చిచ్చు పొంది ఉన్నది, చిచ్చు పొంది ఉన్నది. పాట బాగుందా అండి? బాగుందా? విన్నారా? అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు అందులో ఏ వాక్యాల మీద మనం ఆధారం చేసుకొని ఈ పాట ప్రభు ఇచ్చినాడో, యాకోబుకి రాసిన 3వ అధ్యాయము, యాకోబు పత్రిక రాసిన 3వ అధ్యాయము 2 నుంచి 3, 4 నుంచి 6 ఆ వచనాలు సిస్టర్ చదవండి. అందులో 2 నుంచి 3 వరకే చదవండి. ఇప్పుడు అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందంచుకొను శక్తిగల వాడగును. గుర్రములో మనకు లోబడుటకై నోటికి కళ్ళెమును పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడను. అదేవిధంగా నాలుక శరీరంలో చిన్న భాగమైన గొప్పలు పలుకుతుంది. చిన్న నిప్పురవ పెద్ద అడవిని ఏ విధంగా కాలుస్తుందో గమనించండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగు చేయిచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. కావున ఇక్కడ మనము ఈ నాలుక గురించి అనేక విషయాలు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నాలుక విషయాల్లో కూడా ఆయన ఒక విధంగా మనిషి దేంతో పవిత్రపరచబడతాడండి. మనిషి నోటిలో నుంచి పోయే విషయాలు కాదు, కానీ ఆయన నోటిలో నుంచి వచ్చే విషయాలు, అంటే ఆ నాలుకతో పలికే హృదయంలో ఉంటున్న విషయాలు బయటకు వచ్చినప్పుడే మనుషుడు అపవిత్రపరచబడతాడు అని. హల్లెలూయా. నాలుకని మనం చాలా అసలు ఆలోచిస్తే చాలా టేస్ట్ బాగుంది, బాగలేదు ఇవంతా చెప్తూ తినేడాలు కాదు, కానీ టేస్ట్ బాగాలేదని చెప్పి భార్యను కొట్టేయడం కాదు, కానీ ప్లేట్ను విసిరేయడం కాదు, కానీ ఈ నాలుకని అసలు దేని గురించి అసలు గమనించవలసింది ఏంటంటే, నాలుక ఒక అగ్ని ఊరుకుంటుందా అండి? అంత నాశనం నాశనం నాశనం. నోరు తెరిస్తే నాశనంతో కూడిన విషయం ఇందులో ఉన్నదని చెప్పి ప్రతి ఒక్కరము గమనించాలి. అది విశ్వాసే కానీ అవిశ్వాసే కానీ సేవకుడు కానీ ఎవరైనా సరే అది పాప ప్రపంచం అంట. ఏదో చిన్న విషయం కాదు అది. పాపం ఏదో చిన్నది కూడా పాప ప్రపంచం అంట ఆ నాలుక. ప్రతిరోజు మనుషులు మామూలుగా వాళ్ళు ఒకరితో మాట్లాడుతుంటే ఒక్కరోజుకే 16,000 మాటలు ఉచ్చరిస్తారంట. ఎన్ని మాటలండి? జాగ్రత్త. అవును కాదు, దీనికంటే ఎక్కువ ఏదైనా వస్తే అది దుష్టుడి నుంచి వచ్చిందని ప్రభు చెప్తాడు. టేక్ హిట్. నీ మాటలు ఎంత తక్కువగా ఉండాలి. ఎస్ ఆర్ నో. దీనికంటే ఎక్కువ వస్తే ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందండి? దుష్టుడు. అంటే దుష్టుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? నాలో అని చెప్పి గమనించి వాడిని కాదు అసలు మనకి కిరీటం పెట్టి మనలో ఉండడానికి, కానీ మనం నోటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా కాదా? అందుకే 2వ వచనంలో యాకోబు పత్రికలో అనేక విషయములలో మనమందరము తప్పు చేస్తున్నాము, కానీ ఈ చేస్తున్న తప్పులతో
కళ్ళుతో చేస్తాము, చేతులతో చేస్తాము, ఆలోచన చేస్తాము, వీటన్నిటిలో చేస్తున్నప్పటికీ కూడా అసలు ఎవడైతే మాటలలో ఏ తప్పు చేయడో అట్టివాడు పరిపూర్ణుడు. అంటే నువ్వు పరిపూర్ణ స్థాయిలో ఎదగాలంటే నువ్వు నేర్చుకోవలసిన మొట్టమొదటిది ఏంటి? నీ నాలుకని కంట్రోల్ చేయడం. అందుకే ఫస్ట్ ఆత్మాభిషేకం పొందిన వాళ్ళకి కార్యం ప్రభు జరిగించింది దేని మీద అండి? ఏ మీద? నాలుకల భాషలు అనేది మా భాష మారిపోలేనిది. నీది పరలోకం చెందిన మాటలుగా నీది ఉండాలి, పరిశుద్ధాత్మ ద్వారా కదిలించే మాటలుగా నీకు ఉండాలి. ఏదో ఒక శారీరకంగా నువ్వు మాట్లాడే మాటలు కాదు అది. నీ మాటలు ఏ విధంగా ఉంది? దేవుడు ఒక బిడ్డలై పలికే మాటలా మీవి? అయితే అన్యజనులతో పోల్చిన మాటలా నీ నోరు నుంచి వచ్చేది. 16,000 మాటలు ప్రతిరోజు పలుకుతున్న నీవు భయపడడం లేదా? నీకు భయం కలగడం లేదా? తీర్పు అన్ని ఆలోచనలలో ఉంది. నువ్వు ప్రతి మాట్లాడే మాట కూడా తీర్పులో నువ్వు లెక్క చెప్పుకోవాలి. దేనిలో లెక్క చెప్పుకోవాలి? తీర్పులో. బల్లం గారిని దేవుడు అడుగుతాడు, ఏమయ్యా నీ నాలుకని ఎట్లా అంటే, నేను అడిగినాను డాక్టర్ అని నాలుక మీద పాడటారు అని చెప్తాడు, చెప్పగలుగుతాడు. దేని గురించి ఆ నాలుక చెప్పండి అమ్మా. ఆ నాలుకలో ఎంత శక్తి ఉంది చూడండి. ఇప్పుడు మీకు నాలుక అనే ఆ వీడియో పాట కానీ ఈ వర్తమానం కానీ ఎక్కడి నుంచి ప్రారంభమైందండి? ఆయన పలికిన ఒక చిన్న ప్రశ్న, అది నాలుకతోనే మాట్లాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత శక్తి ఉంది చూడండి మీ నాలుకల్లో. ఆకాశ భూమి కలిగినగాక అని చెప్పి అన్న ఆ దేవుడు నాలుక లేకుండా పలికాడండి అన్నమాట. అది అయిందా లేదా? కాబట్టి మనం ఉచ్చరించే మాటలు ఉంటున్న ప్రభావము, అది ఏ విధంగా నీవు ఆ మాటలు మాట్లాడుతున్నావు అనేది ఆ విషయంలో నీ ఆత్మీయ జీవితం, వ్యక్తిగత జీవితంలో పరిశీలన చేసుకొని చాలా జాగ్రత్తగా, చాలా తక్కువగా నువ్వు మాట్లాడే బదులై ఉంటున్నావు. ఇది దేవుడు ఒక ఆత్మతో మనము నేర్చుకొని, దేవుడు ఒక నడిపింపులో మనం ఉంటూ మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఆ విధంగా ఆత్మ సంబంధమైన మాటలే మనము మాట్లాడాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందంటే నాలుక ఒక అగ్ని, అది ఒక పాప ప్రపంచం. ఇంకా రెండోది, ఈ నాలుకతో దైవజనుడు దేంతో పోల్చాడండి? ఒక కళ్ళెంతో పోల్చాడు. కళ్ళెము ఎలాగా ప్రభావిస్తుందో ఇంకా మళ్ళీ గుర్రంతో కూడా 2-3 వచనాల్లో చెప్పింది. ఆ గుర్రం అక్కడ గుర్రంది చూపించమ్మా, కళ్ళెము ఫోటో పెట్టు కళ్ళెంది. అది చూడండి, ఆ గుర్రం అంత పెద్ద గుర్రం, దాని నోట్లో ఏం పెడతారండి? కళ్ళెం పెడతారు. ఎందుకు పెడతారండి ఆ కళ్ళెము? వెనక ఆ కళ్ళం ఆ నోటి నుంచి బయటకు పడిపోతుందేమో అని చెప్పి అక్కడ ముక్కుకి చుట్టుకి అంతా కూడా ఆ గుర్రము నోరు తెరిచేస్తే అనుకోండి కళ్ళం పడిపోతుంది. కానీ ఆ గుర్రంని కంట్రోల్ చేయడానికి, నడిపించే వ్యక్తికి ఒక కంట్రోల్ ఇవ్వడానికే ఆ కళ్ళం అనేది పెట్టింది. ఆ గుర్రం నడిపించే వ్యక్తి ఇట్లా లాగితే గుర్రం లెఫ్ట్కి పోతుంది, ఇట్లా లాగితే రైట్కి వెళ్తుంది, 2 పెట్టుకొని లాగితే ఆగుతుంది, వదిలిపెడితే స్పీడ్ వెళ్తుంది. ఇలాగా కళ్ళమును బట్టి అంత పెద్ద గుర్రం ఏ విధంగా దానిని సాధు చేసి మనకు కావలసిన స్థలాల్లో నడిపించడానికి వినియోగిస్తారో, అదేవిధంగా మన నాలుక ఒక కళ్ళం లాంటిది. కళ్ళము నీ జీవితము, నీ శరీరము, నీ ప్రాణమును, నీ ఆత్మను ఎక్కడికి నడిపిస్తుంది? నరకంలో వెళ్ళిపోతుందా నీ ప్రాణము, ఆత్మ, శరీరము? లేకపోతే దేవుడు ఒక రక్షణలో వెళ్తున్నదా నీ నాలుక? ఒకడు నాలుకతో ఆయన ప్రభువును ఒప్పుకున్నప్పుడు, హృదయంలో విశ్వసించినప్పుడే నీకు రక్షణ అనేది ఉంటుంది. నీ నాలుకని ఏ విధంగా నువ్వు వాడబడడానికి ఇష్టపడుతుంటున్నావమ్మా? ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. రెండోది, ఇంత చిన్న నాలుక అలాంటి పనులు చేస్తుందని చెప్పి ఒకవేళ మీరు సందేహించగలుగుతారేమో అని చెప్పి భక్తుడు వేరే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ అది చుక్కానితో పోలుస్తాడు.
నాలుక ఎలాంటిదంట? చుక్కాని చూపించినా చూపించేస్తున్నాడు. చూసారా? అంత పెద్ద పడవ, పెద్ద తుఫాను గాలి వచ్చినా కూడా, గాలితో ఇట్లా అట్లా అట్లా కొట్టుకుపోతున్నా కూడా ఆ చిన్న చుక్కాని ద్వారానే ఆ ఓడ నావికుడు దానిని ఎట్లా కంట్రోల్ చేస్తాడండి? చుక్కానిని ఇట్లా తిప్పితే పడవంతా ఇట్లా వెళ్తుంది, చుక్కానిని ఇట్లా చెప్తే పడవంతా ఇట్లా వెళ్తుంది. అంటే దరికి గమ్యస్థానానికి చేరాలంటే ఈ చుక్కాని ఎలాంటి విషయాల్లో అది ఉపకరిస్తుందో అదే విధంగా నీ నాలుక ఉంది. నీకు ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని మేమే చేసేసుకున్నాం. 100వ కీర్తనలో 3వ వచనంలో మమ్మల్ని మేమే చేసేసుకున్నాం. ఏమంట? ఆ సమయంలోనే అవిశ్వాసులు ఏం చెప్పినారు? 100వ కీర్తన 3వ వచనం చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము. ఓకే, ఇది వేరే తర్జుమాలో మీకు వివిధంగా ఉంటుంది. మా ఇంగ్లీష్ బైబిల్లో చాలా మటుకంటే నాట్ వి అవర్ సెల్స్, మనములు మేమే పుట్టించుకోలేదు అని చెప్పి ఆ దినాల్లో ఉంటున్న అవిశ్వాసులు అనుకునేవారు. ఇప్పుడు ఈ దినాల్లో ప్రపంచంలో 100 మంది 95% దేవుడే లేదు. ఊరికే ఎవల్యూషన్, కెమికల్స్ అట్లా 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 కలుపుకొని ఇట్లా ఒక 4 వచ్చేసి 2 కళ్ళు వచ్చేసినాయి, హృదయం కొట్టుకున్నది, ఊపిరితిత్తులు వచ్చేసినాయి, మనం గెంతులు వేస్తున్నామని చెప్పి అంటున్నారే కానీ దేవుడు లేదు. దేవుడు నిన్ను చేసున్నాడు అని సృష్టికర్తనే దేవుడు చెప్తున్నాడు. నేను నిన్ను చేశాను కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉందివా? ఎట్లా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అదే కాదు, రక్తం పెట్టుకుని నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా విచ్చివీడిగా మాట్లాడుతూ తిరుగుతూ ఉందివా? లేక ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన మాటలు గైకుంటావా? ఆయన చిత్తం ఉంది నీ పట్ల. అదేదో మర్మమేం కాదు. నువ్వు ఆయన వాక్యంతో నిండుబడు, ఆయన ఆత్మతో నిండుబడు. నువ్వు ఆ పరిస్థితుల్లో నేను ఉంచింది, ఆయన స్థలంలో నేను ఉంచింది, ఆ పరిస్థితి అంతా నేను చుట్టు పెట్టింది ఆయనే. ఆయన స్వాధీనంలో పెట్టుకుని నేను ఆ స్థలంలో ఉంచున్నాడు. ఆయనతో ఉండి ఫలించడానికి నాతో వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. నేను లేనిచో మీరేమీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకాను అదే ఆ చుక్కాని వలె ఉన్నది నీ నాలుక. ఇంకా కింద 5-6 వచనాలు చూస్తుంటే నాలుక ఒక అగ్ని అంటే ఇంకా నాలుక ఒక అగ్ని అని చెప్పేసాడు. ఆయనకి ఈ అగ్ని ఎక్కడి నుంచి దాన్ని చిచ్చు పుట్టిందండి? ఇప్పుడు సిగరెట్ తాగేవాడు వేరే సిగరెట్ వాడు తాగిని చెప్పి తీసుకొని చిచ్చు ఇస్తారన్నమాట. మీరు గ్యాస్ స్టవ్ చిచ్చు చేస్తారు. అట్లనే ఈ నాలుగు చిచ్చు చేసేది ఎవరండి? ఈ ఇంజెక్షన్ ఎవరు ఇచ్చినారు ఈ నాలుగుకి? నరకగ్ని అంట. నరకగ్ని వల్ల నీకు ఈ చిచ్చు పడిన ఈ నాలుగుని నువ్వెంత జాగ్రత్తగా భయపడాలో. పెద్ద పెద్ద యుద్ధాలు అయిపోతాయి, పెద్ద పెద్ద బాంబులు పడేస్తున్నారు ఒకరి మీద. ఎందుకండి? మీలో యుద్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు జగడాలతో, మీ యుద్ధాలతో, అదంతా నాలుక మీద మొదలైన చిచ్చు. కాబట్టి నరకగ్ని నుంచి వచ్చిందని చెప్పి ప్రతి విశ్వాసి తెలుసుకోవలసి ఉన్నది. నాలుక అనేది నీకు ఒక విధంగా ఒక ద్రోహంలాగా, నీకు ఒక నష్టం తీసుకుని వచ్చే అవయవంలాగా ఉన్నది. ఒకసారి అగ్ని పెట్టాము, అక్కడ అగ్ని నడుస్తుందా? అచ్చా, ఇది నడుస్తూనిందా? అగ్ని గురించి చెప్తుంటే అమ్మ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 8వ వచనంలో మనం ముందుకు వెళ్తామండి. మాథ్యూస్ 23:8 చూపించండి. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఇక్కడ ఏదో అన్ని జనులలో పెద్ద చిన్న అని చెప్పేసి నేను ప్రొఫెసరు, నేను పిహెచ్డి అని చెప్పి మీసాలు తిప్పించుకోదండి. ఆయన బిడ్డలతో ఆయన హెచ్చరించింది ఏంటంటే, అసలు నువ్వు
రబీ అని చెప్పి పిలిపించుకోవద్దు, బోధకుడు అని చెప్పి మీరు పిలిపించుకోవద్దు. అక్కడ ఉంటున్న ఆ బోధకులను పిలబడిన రబ్బీ రబ్బీ అని చెప్పి తిరుగుతున్న వాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తున్నారు? వాళ్ళ నాలుకలతో యేసు ప్రభు మోసగాడు, వీడు అసలు ప్రవక్తలు అని చెప్పి దొంగవాడు, వాడు తాగుబోతు అని చెప్పేసి ఆయన రాజ్యం గురించి ఆయన చావడానికి వస్తే ఆ రాజ్యంలో ప్రవేశింపచేయకుండా వీళ్ళు దూరపరుస్తున్నారు. అవునా కాదా? అందుకే మీరు ఎవరైనా సరే మీరు బోధకులు అని చెప్పి మీరు పిలవబడద్దు, కానీ అందరూ కూడా ఎలాగుండాలి? సహోదరులుగా. ఇప్పుడు బోధకుడుగా ఎట్లా అయిపోతారు? దేంతో అవుతారండి? దేంతో అవుతారు? నాలుగుతో. నువ్వు ఎట్లా బోధిస్తావు? దేంతో బోధిస్తావు? నీ నాలుగుతో. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ప్రతివాడు ఒక నాలుక ఎలాగుందండి? నరకం నుంచి చిచ్చివేయబడింది ప్రతివాడి. యాకోబు పత్రిక అనుకుంటాను, నెక్స్ట్ 3వ అధ్యాయం 1వ వచనము. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఇక్కడ యాకోబు ఆయన బోధకుడుగా పోల్చుకొని, చెప్పండి మళ్ళీ ఆ వచనం చదవండి సిస్టర్. నా సహోదరులారా, బోధకులమైన మనము అంటే యాకోబు దేంతో పోల్చుకున్నాడు? ఆయన ఎట్లా ఉన్నాడని? బోధకుడుగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ప్రభు వచ్చి మీరు పిలువబడద్దు అన్నాడు. డోంట్ నో, ఎందుకంటే అనవసరంగా ఇతరులు కూడా ఏదైనా రాంగ్ ఇంప్రెషన్, కానీ బోధకులైన వారు అయినా మనము అని చెప్పి చెప్తూ ఇప్పుడు అనేకులు నేను కూడా అయిపోతాను పాస్టర్ అంట. ఏంటి ఇదేం బిజినెస్? అది దేవుడు ఒక పిలుపు ఉందా నీకు? దేవుడు నేను పిలిచాడా? నీ నాలుక నీ జీవితం ఏ విధంగా ఉంది? మీలో అనేకులు గొర్రె వేషం వేసుకొని లోన తోడేలు మీ దగ్గరికే వస్తారని చెప్పి ప్రభు ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు గమనించు, వాళ్ళ జీవితం చూడు, వాళ్ళ ఫలాలు చూడు, వాళ్ళు నిజంగా బోధకలా లేకపోతే నేను మింగే తోడేళ్ళ. ఇది తెలియక ఇది ఏం చేయడం లేదని మనుషులకి అర్థం కాక జీవితం అంతా గడిపేస్తున్నారు. జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. బైబిల్ పెట్టుకున్నారు చేతిలో, కానీ వాక్యం హృదయంలో లేదు. వాళ్ళ జీవిత నరకానికి వెళ్ళిపోతున్నారు. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొద్దిరి. అందుకే నీ జీవితంలో 4 విషయములలో అసలు ఒకడే నీ బోధకుడు అన్నాడు. క్రీస్తు ప్రభు ఏం చెప్పినాడు? మీరు బోధకులు పిలువబడదు, ఒకడే. అది ఇంగ్లీష్లో ఏముంది? దట్ ఈస్ క్రైస్ట్. ఎవరు ఆ బోధకుడు? యేసు ప్రభు. యేసు ప్రభు నీకు ఎట్లా బోధిస్తాడు? క్రీస్తు ఒక ఆత్మ పొందుకుంటున్న అభిషేక్తుడైన వారే మీలో ఉంటున్న అభిషేకమే మీకు బోధిస్తుంది అని చెప్పి యాకోబు పత్రికలలో రాయబడి ఉంది. ద అనాయింటింగ్ విల్ టీచ్ యూ. నీవు పొందే అభిషేకమే నీకు చెప్తుంది అని చెప్పి అది నువ్వు నేర్పింపబడుట. వాక్యం ఇక్కడ అక్కడ వినడం అనేది కాదు. వ్యక్తిగతంగా నువ్వు బైబిల్ నీకు చదువస్తే చదువు, నీకు చదువురాకపోతే విను, నీ హృదయంలో భద్రపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుని వలన నువ్వు బోధింపబడతావు. అందులో ఉంటున్న ఆ సారం ఏంటి, ఆ వాక్యంలో ఉంటున్న ఆ మాంసం ఏంటి, దానిలో ఉంటున్న ఆ కొవ్వు ఏంటి, ఆ ఎముకలు కీళ్ళులాగా ఉంటున్న ఆ వాక్యం, ఆ శక్తి నాకు దక్కాలంటే ఎవరి వలన నేను బోధింపబడాలి? దేవుడు. ఒకడే మీకు బోధకుడు. ఆ బోధకుడు ఒక బోధ వినకుండా ఏదో ఒకటి కాలక్షేపం చేయడానికి ఈ బైబిల్ పెట్టుకొని తిరిగితే అది మీకు ప్రయోజనం కాదండి. కీర్తనలు 120 కీర్తన 120 2 నుంచి 4 వచనాలు కూడా చదవండి. యెహోవా అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు. మోసకరమైన నాలుక, ఆయన నీకేం చేస్తాడో, ఎలాంటి కీలు కలిగిస్తాడో తెలుసా?
తంగెడు నిప్పుల వంటి బాణాలు, శూరులు ఎక్కుపెట్టిన పదునైన బాణాలు ఆయన నీ మీదకి వదులుతాడు. నాకు ఈ మాటలు వింటుంటే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే నేను ఎట్లా ఇది పట్టుకొని ఇది లేకపోతే నాకు చేతులకు విడుదల నేను చూపించడానికి నాకు అయ్యేది. ఈ ఈ ఈ మాటల్లో ఉంటున్న ఆ విషయాలు మీకు తెలియచేయడానికి ఇక్కడ దావీదు ఒక రకమైన మంటతో ఉన్నాడు. ఆయన అభిషక్తుడు, వాక్యం ఏమిందో ఆయనకి తెలుసు. అలాగున్నప్పుడు చుట్టుపక్కల ఇష్టం వచ్చినట్టుగా ఏడో వాగుతూ ఉంటే ఆ మంట తట్టుకోలేక ఆయన ఏం చెప్తున్నాడంటే యెహోవా దేవుడితో చెప్తున్నాడయ్యా, అబద్ధాలు పలికే పెదాల నుండి, మోసకరమైన నాలుగు నుండి నన్ను కాపాడు. అహితోపెలు అని చెప్పి ఆయన ప్రాణ స్నేహితుడుగా ఉంటున్న ఒక వ్యక్తి, ఆయన ఇచ్చిన సలహా దేవుని ఒక సలహా లాంటిది అయి ఉండియు ఆయనతో పాటు కలిసిమెలిసి దేవుడికి మందిరానికి వెళ్ళి ఆయనతో పాటు కూడా భోజనం చేసిన అహితోపెలే ఆయన మీద తన్నడానికి ఆయన మదవిని తీశాడు. మరి వాడు బోధకుడా? మాట్లాడాడు, అనేక విషయాలు చెప్తున్నాడు. అందుకే ఈయన ప్రార్థించిన అలాంటి వాడి నుంచి నన్ను తప్పించి విడిపించు అని చెప్పి, కాపాడు అని చెప్పి ఆయన కేకలు వేస్తున్నాడు. ప్రతి ఒక్కరమైన మనము ఎవడో చెప్పడం అనేది అదే అలాంటి నాలుకకి దేవా నుండి ఫస్ట్ కాపాడమని చెప్పు. ఫస్ట్ రెండోది వచ్చి ఆయన ఏం చెప్తున్నాడండి, ఈ బోధ ఎవరికి ఇస్తున్నాడు దావీదు? ఒక నాలుకకి చెప్తున్నాడు అనమాట. మోసకరమైన ఓ నాలుక, అబద్ధాలు ఆడుతున్న నాలుక, దేవుడు ఒక సువార్త చెప్పిన నాలుక, దేవుడు ఒక మాటలు చెప్పిన ఆ నాలుక నీకు ఏమిస్తాడు తెలుసా? అసలు ఆ నాలుకకి తెలుసా? అనేక కుటుంబాల్లో సమాధానం లేదు. దేనివల్లండి? పొడిచే మాటలండి. పోనీ అనుజన్లో ఉంది, విశ్వాసంలో ఉంది, అందులో నాలుగును ఒక ఇంజక్షన్, ఒక వేరే వాడు బాధ కలిగించేట్లుగా ఉంటుందే కానీ దయతో కూడిన మాటలు లేవు. ఏదో నేను మాట్లాడుతుంటే అయిపోతుందా? నిన్ను చేసిన దేవుడికి ఒకరోజు నువ్వు ఆ లెక్క తీర్చుకున్నప్పుడు ఆ నాలుక నీకు తెలుసా నీకేమవుతుందో తెలుసమ్మా? అయితే నువ్వు జీవ ఫలములు తింటూ, అయితే నువ్వు జీవ జలులు త్రాగుతూ నిత్యమైన స్తుతించే వ్యక్తిగా ఉంటావు. అది నీకు వదిలించుకున్నావనుకో, నీ ఇష్టానుసారమైన జీవితంతో నీకు జరిగేది ఆలోచించండి. అది ఎవరికో కాదు, ఏదో దొంగ కాదు, ఏదో కాదు. ప్రతి నాలుక ఏదైతే సృష్టించిన దేవుడి కొరకే వాడబడడానికి ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటావో ఆ నాలుకకి జరిగేది విషయాలు ఇక్కడ చూడండి. తెలుసా? చెప్పండి. ఎలాంటి కీడు కలిగిస్తాడో తెలుసా? తంగేడి నిప్పుల వంటి బాణాలు. చాలు. తంగేడి మనకి ఈ దినాల్లో తంగేడి అనేది ఆ దినాల్లో కూడా ఎక్కువగా కూడా అది గ్యాస్ స్టవ్, ఇండేను వెనక అలాంటి స్టవ్స్ ఇది సప్లైర్స్ కాదండి. తంగేడి జూనిపర్ అంటారంట. అలాంటి చెట్టులో నుంచి వచ్చిన ఆ వేడి ఆ సెగ చాలా ఎక్కువ అంట. ఏంటంట? తంగేడి నిప్పుల వంటి బాణాలు. అంటే ఆ బాణం వదలకు మునుపు దీనిని ఫస్ట్ కాల్చి బాగా హీట్ అయిపోయినాక తీసుకొని నీ మీద వదులుతాడు. రెండోది సూర్యులు ఎక్కువ పెట్టిన పదునైన బాణాలు. సూర్యులు ఎవరున్నారండి? దేవుడి పక్కన సూర్యులు ఎవరండి? మికాయేలు, గాబ్రియేలు, దూతలందరూ ఉన్నారనమాట. దేవుడు ఆ బాణం తీసి ఆ దుష్ట నాలుగు మీద వదలడానికి రెడీగా అంటూ, ఉండండి ప్రభు, ఆగండి, దాన్ని ఇంకా కొంచెం బాగా వదిలి చేస్తాను, బాగా ఇది ఇచ్చేది. వాళ్ళు తీసుకొని ఇట్లా షార్ప్ చేస్తే ఎంత షార్ప్గా ఉంటుందో తెలుసా అండి? అంత షార్ప్ అయినాక అప్పుడు ఆ దేవుడు తీర్పులో ఆయన ఏం తీసుకుంటాడండి? బాణం తీసుకొని దేవుడు ఒక బాణాలు వేస్తాడు. ఎవరి మీద? నీ ముక్కు మీద కాదు,
నీ కంటి మీద కాదు, నీ హృదయంలో, నీ గుండెలో కాదు, నాలుక మీద వేస్తాడు. నువ్వు తప్పించుకుంటావండి ఆ బాణాలకి. నువ్వు ఇట్లా తిప్పినా కూడా ఆ బాణం ఇట్లా వచ్చి నిన్ను గుచ్చేస్తుంది నీ నాలుకని. నువ్వు తప్పించుకోగలుగుతావా? ఇప్పుడు ఈ దినాల్లో ఇజ్రాయెల్ కానీ వేరే వాళ్ళు అది అంత జియో ఇది దీంతో వాళ్ళు వదులుతుంటే ఆ బాంబు కరెక్ట్గా ఏ బిల్డింగ్ మీద పడాలో పోయి పడుతుందా లేదా? మరి సృష్టికర్త దేవుడి కష్టం ఏంటండి? ఒక గురి వేసి నీ మీద, నేను దేని మీద వేస్తాడంట? నాలుక మీద. ఇది జాగ్రత్త, జాగ్రత్త అండి. ఈ నాలుక ప్రభు గురించి నువ్వు వాడబడకంటే ఇష్టమొచ్చి నేను వాడుకుంటానంటే నీకు కలిగేది అలాంటి నష్టం, ప్రమాదం చెప్పి నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రకటన 10:10 చదవండి. 5వ దూత తన పాత్రను మృగం యొక్క సింహాసనం మీద కృమ్మరించాడు. వెంటనే వాని రాజ్యము చీకటిలో మునిగిపోయింది. ప్రజలు నొప్పితో తమ నాలుకలు కొరుక్కున్నారు. చూస్తున్నారా, శ్రమ దినాల్లో వచ్చినప్పుడు, యాంటీక్రీస్తు పరిపాలన వచ్చినప్పుడు ఏమవుతుందంట? దూతలు సూర్యులు ఊరుకుంటారా అండి? వేసేస్తారు ఆ పాత్ర. ఆ వేసేస్తే వాటి సింహాసనం అంతా కూడా ఆ రాజ్యం మీద కూడా చీకటమయమైపోతుందంట. ఆ చీకట్లో మనుషులు ఏం చేస్తారంట? నాలుకని ఎవరైనా కొరుక్కుంటారండి? కొరుక్కుంటే ఎంత బాధ అండి. ఏదేదో మాట్లాడుతూ తింటుంటే మన నాలుక పనుల మధ్యలో వచ్చి గుచ్చుకుంటుందా లేదా? హాయిగా ఉంటారా మీరు? ఎంత నొప్పిగా ఉంటుంది. అయ్యో కొరుక్కున్నామని చెప్పి. అలాగా నొప్పితో కూడిన పనులతో కొరవడానికి అసలు లేకపోయినా వాళ్ళకుంటున్న నొప్పి బాధలు ఎక్కువైపోతే ఆ నాలుకని పనులు కొరుకోవడం లేదు. ఏం చేస్తున్నారండి? అంత తీవ్రమైన నొప్పి అమ్మా. దేవుడు ఒక బాణాలంటే హాస్యంగా తీసుకోదు. తండ్రి తీర్పులో ఆయన బాణాలు పట్టుకుని నీ మీదకి వచ్చినప్పుడు నీ నాలుక మీద వస్తాడు ఫస్ట్. హల్లెలూయా. లాజర్ గురించి చూద్దాం. లూకా సువార్త 16:24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనుకరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కేకలు వేస్తున్నాడు. ధనవంతుడు, సమస్తం సమృద్ధిగా ఉంది. ఏదేదో రోజు పొద్దున ఒక వస్త్రం, ఈవినింగ్ ఒక వస్త్రం, కానీ బట్టలు సమంగా లేకుండా భిక్షవాడన్న లాజరు, పుణ్యతో కప్పబడిన లాజర్కి అది ఆయన దీనిలో మిగిలింది ఏదైనా సరే ఇవ్వాలని అంటే వాడికి ఇవ్వక వాడు కుక్కలకి ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడండి? కుక్కలకి ఇచ్చినాడు. కానీ లాజర్ అనే పేరు వాడు తెలుసా? వాడికి భిక్షగాడి పేరు వాడికి తెలుసా తెలీదా? తెలుసు, వాడి పేరు కూడా తెలుసు. పేరు తెలుసుకున్నా కూడా ఆ మనిషిని ఎరిగి ఉన్నప్పటికి కూడా ఒక్క మెతుకు కూడా ఇవ్వకుండా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆ అగ్ని మంటల్లో వాడు ఉన్నాడంట. ఆ మంటల్లో అయ్యో నా చేయి కాలిపోతుంది, అయ్యో నా కాలు కాలిపోతుంది, అయ్యో నా చర్మం అంతా కాలిపోతుంది, అదంతా కేకలు వేయడం లేదు. కానీ ఒక చిటికుడి వేలు తీసుకొని నీళ్ళల్లో ముంచి, జీవజల నదుల్లో ముంచి తీసుకొని వచ్చి రావాలంట. లాజర్ నరకగ్నిలో వాడు రావాలంట. వచ్చి నాలుగు బయట పెట్టమ్మా. ఇంత వేలుతో కొంచెం ఇస్తే చల్లారుతుందా అండి? ఆ ఫోటోలో మనం చూసాం కదా, ఫైర్ ఇంజిన్ తీసుకుని వచ్చి నాలుగు మీద వేస్తున్నాడు. అంతంత నీళ్ళు వేసినా కూడా అది ఆగదు. కానీ ఒక చిన్న చిటికడి వేలు అంత నీళ్ళు గురించి ఆయన అడిగింది ఆలోచించండి. కనీసం అదేనా నాకు వస్తుందేమో. ఏదో ఒక కుక్క బాటిల్ ఆ నీళ్ళు తీసుకొచ్చి నాకు తాగుతానని చెప్పి కూడా కాలేదు. మణిపోతున్న నాలుగు ఆ నొప్పిని తట్టుకోలేక ఆయన కేకలు వేసినట్టుగా యేసుప్రభు పలికిన మాటలు, ఎవరో పలికిన మాటలు కావండి. ఇది యేసుప్రభు చెప్పాడు. రెండో సమూయేలు 23:1-2. దావీదు చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు యాకోబు దేవుని చేత అభిషిక్తుడైనవాడు, మహాఘనత పొందినవాడు, ఇశ్రాయేలుల మధుర గాయకుడు. ఆయన దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నాలుకపై ఉంది. హల్లెలూయా. దావీదు ఇంకా చనిపోతున్నప్పుడు ఇన్ని కీర్తనలకి ఆయన కర్త ఇచ్చిన వ్యక్తి ఆయన ఏం చెప్పినాడండి?
యెహోవా ఆత్మ నా ద్వారా కలుగుతున్నాడు. నా ద్వారా కలుగుతున్నాడు. ఆమేన్. ఆయన వాక్కు నా నాలుక మీద ఉన్నది. కాబట్టి నీ నాలుక ఆత్మకి ఒక పాత్రగా ఉండాలి. నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాడుకోవాలి. పరిశుద్ధాత్మ భాషలు పొందుకున్నావంటే ఆ నాలుక మీద పరిశుద్ధాత్మ శక్తితో నీ ప్రతి ఒక్క మాట, నీ ప్రతి ఒక్క ఉచ్చరింపు ఆ విధంగా ఉండాలి. దేవుడి మాటలే నీ నాలుక మీద ఉండాలి. 1 Peter 4:11 ఎవరైనా మాట్లాడితే వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి. అప్పుడు మనం అన్ని విషయాల్లోనూ యేసుక్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ ప్రభావము నిరంతరము కలుగునుగాక. ఆమేన్. ఎవరైనా మాట్లాడితే అంటే అది సేవడు కావచ్చును, విశ్వాసి కావచ్చు. ఎవరైనా మాట్లాడితే ఏం మాటలు రావాలండి నాలుగు మీద? దేవుడి మాటలు రావాలి. పోనీ ఎవరైనా సేవ చేస్తే నేను ఇంత చేశాను నా వల్ల కాదు, ఇది దేవుడిచ్చే శక్తితోనే నేను ఇది నేను చేసి వాడు అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చిన కృపతోనే నేను ఇది చేస్తున్నానని చెప్పి ఆ భావనతో దేవుడు ఒక శక్తి పొందుకొని సేవ చేయాలి. వాళ్ళకి శక్తి ఇచ్చినప్పుడే వాళ్ళు పునరుద్ధానం శక్తి పొందుకొని వాళ్ళు ఆశ్చర్యకార్య అద్భుత కార్యాలు జరిగించిన ఆ సేవకులు వారు మనకు ఒక మాదిరిగా ఉన్నారు. కాబట్టి నాలుక మీద ఇంతవరకు కూడా ప్రభువుని కృపను బట్టి మాట్లాడడానికి ఇచ్చిన శక్తిని బట్టి కృపను బట్టి దేవుడికి వందనాలు కలుగునా కూడా. అండ్ మీకు కూడా అనేకులు వినడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. ఈ వర్తమానము ప్రభు ఒక వినికిడిలో ఉన్నది. మరి ఆయన మనసు మనతో పంచుకుని ఉన్నాడు. మనం అర్థం చేసుకొని ఇంకా దాని విషయాల్లో మన జీవితము కట్టుకునే బిడ్డలుగా ఉండి చంటి బిడ్డలుగా ఉండి నాలుక మీద అదుపు పెట్టుకొని కళ్ళం పెట్టుకొని ఉండి ప్రభుని మయపరిచి మీకు మీరే దీవించుకునే జీవితాలను నడిపించాలని ప్రభు కోరుతున్నాడు. మా ప్రార్థన అయింది. దేవుడు మహిమ పొందునుగాక. ఆమేన్.